ప్రైజ్ ది లార్డ్. గర్భంలో తల్లి నీడ, ఆత్మకు దేహపు నీడ, ఎండావానలప్పుడు ఇంటి నీడ, ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని నీడలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా ముళ్ళపొద నీడ. చెట్లన్నీ కలిసి ముళ్ళపొద యొద్ద మనవి చేయగా, రండి నా నీడను ఆశ్రయించండి అన్నది. ఇది శరీరేచ్ఛలు, ఆకర్షణీయమైన కోరికల నీడ. మొదట ఆకర్షణ, తదుపరి ఆవేదన. ఈ నీడ మనకొద్దు. రెండవదిగా సొర చెట్టు నీడ. ఇది తాత్కాలికమైన నీడ. బంధుమిత్రులు, శారీరక బాంధవ్యాలు అన్నీ ఈ నీడకు గుర్తు. సొర చెట్టు వాడిపోయినట్టే రేపటి దినం ఇవి వాడిపోతాయి, ఓడిపోతాయి. మూడవదిగా బదరు వృక్షపు నీడ. రోషంతో 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచిన ఏలియా యెజెబెలు బెదిరింపుతో బదరు వృక్షపు క్రిందకి వచ్చి పడ్డాడు. ఇది నిరుత్సాహము, భయము, పిరికితనము అనే నీడ. అలాంటప్పుడు మనం 4వ నీడలోకి పరిగెత్తుకొని రావాలి. అదే జల్దరు వృక్షపు నీడ. ఇది యేసు ప్రభువు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోకి వచ్చిన వారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తాడు. ఈ నీడలో ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి ఉంది. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నీడ కావాలి అంటూ వెతుకుతూ వెళ్తాం. మొదటి 3 నీడలు మనల్ని ఆహ్వానిస్తాయి. నిజమని నమ్మి వాటి ఆశ్రయం పొందుతాం. ఇంకా సమస్య జటిలమైపోతుంది. అయితే మీరు యేసు నీడలోకి రావాలి. వందనాలు.